ఆదికాండము 5వ అధ్యాయము 1-32 వరకు. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారిని నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అని పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీయు 930 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయానాను కనెను. కేయానును కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీయు 905 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలాలేలును కనెను. మహలాలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయానాను దినములన్నీయు 910 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. మహలాలేలు 65 ఏండ్లు బ్రతికి యెరెదును కనెను. యోరేదును కనిన తరువాత మహలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెను కనెను. మహలేలు దినములన్నీయు 895 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. యెరెదు 162 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకు కనిన తరువాత యెరెదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. యెరెదు దినములన్నీయు 962 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హనోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీయు 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను కనుక అతడు లేకపోయెను. మెతుషెలు 185 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతుషెలు లెమెకును కనిన తరువాత 782 ఏండ్లు బ్రతికి కుమారులు కుమార్తెను కనెను. మెతుషెలు దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోహావు అని పేరు పెట్టెను. లెమెకు నోహావును కనిన తరువాత
9 బ్రతికి కుమారులు కుమార్తెను కనెను. లేమేకు దినములన్నీయు 777 అప్పుడతడు మృతి పొందెను. నోహవు 500 ఏండ్లు కలవాడై షేమును హామును యఫేతును కనెను.